మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు. అది కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే మొన్న జనవరి నెలలో అమ్మకైతే చాలా పడిపోయిందండి. పడిపోతే ఆపరేషన్ చేయాలన్నారు. మొత్తం మక్కి దగ్గర ముందు ఒకసారి ఇరిగిపోయింది, అది కూడా కదిలిపోయింది. ఇది కొత్తగా కూడా ఇరిగిపోయింది అన్నమాట. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సెట్ అవుతుందో చెప్పలేము. అదొకటి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ అవుతుంది. మొత్తం ఇది 3వ సారి ఇవ్వడం, దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు 50-50 ఛాన్స్ అని కూడా మేము చెప్పలేము, 90-10 అనే చెప్పారు. అయినా ఇంకా మేము వెంటనే బ్రదర్ గారికి ఫోన్ చేసి ఇలా చెప్పాం. పెద్ద సంఘం అంతా ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి మేము అందరం కూడా ప్రార్థన చేశారు. ఆశ్చర్యరీతిగా అమ్మ కోలుకుంది. అంటే ఒక వారం రోజులు ఐసీలోనే ఉండడం జరిగిందన్నమాట. అమౌంట్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కానీ దేవుడు ఒక బ్రతికించాడు. అమ్మ ముఖం మీద చెప్పేశారు బ్రతకదా ఇంకా చెప్పలేమని. అంత ఆయాసం ఎక్కువైపోయి హార్ట్ కంప్లైంట్ కూడా వచ్చేసింది అన్నమాట. ఇది 3వ సారి కాళ్ళు నిమిత్తం ఇరిగిపోవడం, 3వ సారి. అలా ముందు ఒకసారి హార్ట్ కంప్లైంట్ వచ్చింది. ఒకసారి ఏమో 3 నెలల రెస్ట్లో మధ్య తొడకాల దగ్గర నరం ఏదో చిట్లు పోతే 3 నెలలు రెస్ట్లో అనమాట. అన్నీ ఎన్నో ఆపదలు అయినప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఆవిడ్ని బ్రతికించడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా 1-2 అని కాదు కానీ చెప్పలేం. కానీ ఎందుకంటే తన విశ్వాసమే తనని బ్రతికించిందని మేము అనుకుంటాం. ఎందుకంటే మాకు తెలిసి తను ఎప్పుడు కూడా ప్రార్థన మానలేదు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం తనకు అలవాటు. మొత్తం మా కుటుంబం గురించి, మా ఎవరెవరైతే ఎంత దూరంగా ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అదొకటి. తర్వాత తను మరి ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడవలసిన కష్టం ఒక్కరే పడి మమ్మల్ని అందరినీ పెంచిందన్నమాట. మా చిన్నప్పటి నుంచి కూడా ఒంటరి పోరాటం అన్నమాట. అలాగే అంత కష్టపడడం వల్ల ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే దుమ్ములు అరిగిపోయి బలమేమీ లేదని చెప్పారనమాట. తను ఇలాగ పడితే వెంట ఇరిగిపోతుంది. ఇలాగ కొంచెం ఇలాగ చెయ్య అనుకుంటే అనుకోవడంలో కూడా కాలు జారడం, చెయ్యి జారడం, పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఏమీ కాదండి. ఇలా పడిపోయి చెయ్యి అనుకుంటే ఇరిగిపోతుంది అనమాట. అంటే దుమ్ముల్లో బలమేమి పెరిసైపోయి అరిగిపోయి ఆవిడ యాతన, ఆవిడ పడ్డ కష్టం అని చెప్పారన్నమాట. తను దేవుడు తోడుగా ఉండి నాన్న లేకపోయినప్పటికీ కూడా తను ఎంతగానో మమ్మల్ని అందరినీ కూడా కష్టపడి పెంచి మమ్మల్ని ఇంత స్థితిలో ఉన్నత స్థితిలోనే ఉన్నాం మేము అందరం కూడా. దానికి ఎవరు కూడా లేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నామని మేము అనుకోవడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మ కష్టపడి పెంచి అందరికి చదివించి ఉద్యోగాలు వేయించి మాకంటూ మా ప్రతిభ అంటూ ఏది లేదు. దేవుడు ఇచ్చినటువంటి అమ్మకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టే మేమందరం కూడా ఈరోజు ఈ స్థితిలో ఉన్నమాట. మేము అంత చదివేసాం, ఇంత చదివేసాం, లేదంటే నా కష్టం పడి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను అనేది ఏమీ లేదండి. అంతా అమ్మదే. నాన్న దూరం అయ్యాడు, దేవుడు మాకు దగ్గర అవ్వాడండి. ఆ దేవుడు తోడుగా ఉండి కుటుంబాన్ని ఇంతవరకు నడిపించాడు అన్నమాట. చాలా అద్భుతం మాట. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటంటే మా కుటుంబం ఒక ఎగ్జాంపుల్. అనుకోరు ఎవరో కూడా ఇలాంటి చిన్న ఇంతంత పిల్లలు 3వ సంవత్సరం మా తమ్ముడికి 3వ సంవత్సరం, 5వ సంవత్సరం, 7వ సంవత్సరం, అలాగే అంతే. ఎవరికే 18 సంవత్సరాలు నిండలేదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు మేము ఇలాగా ఉన్నామంటే కేవలం దేవుడి కృపే. ఇంక మరొకటి ఏమీ కాదు. మా యొక్క జ్ఞానం కాదు, మా యొక్క తెలివితేటలు కాదు, ఏమీ కాదు. దేవుడే మమ్మల్ని నిలబెట్టాడు. మీ ఎదుర్కొంటే మేము ఇలాగ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఒక సంఘంలో ఇలాగ మేము బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని యొక్క కృప. అమ్మను బ్రతికించాడు. మరి అమ్మ ఇలాగ ఇంకా పని చేసేస్తానంటుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా బట్టలన్నీ జాడీ తీసుకుంటానంటుంది. ఎందుకు నువ్వు కుదురుగా కూడా మేము దాని గురించే మేము తిడుతున్నాం అంతే. ఫస్ట్ నుంచి కూడా తనకి ఖాళీగా ఉండాలని కానీ, లేదంటే పడుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినాలని కానీ ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటలేదు. మేము అదే కోరుకున్న దేవుడు అందుకే ఇప్పుడు తన మూలలో పెట్టాడని మేము అనుకుంటున్నామన్నమాట. మా తమ్ముడు కూడా నేను కూడా అదే అనుకుంటున్నాం. దేవుడు ఇప్పుడు దాకా రెస్ట్ లేదు, రెస్ట్ తీసుకోవాలని కూడా తను అనుకోలేదు. ఈ విధంగా దేవుడు రెస్ట్ ఇచ్చాడేమని మేము అనుకుంటున్నాం అన్నమాట.